ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభును ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలండి. రూతు గ్రంథం 3వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈ 3వ అధ్యాయంలో బోయజుతో మనవి చేసుకున్న రూతు అనే ప్రాముఖ్యమైన అంశాన్ని మనం చూస్తా ఉన్నాం. రూతు విశ్రాంతిని గురించి ఆలోచించినటువంటి నయోమి చెప్పినట్లుగా నయోమి సంకల్పాన్ని నెరవేర్చినటువంటి రూతును, బోయజు చేత ఆదరించబడినటువంటి రూతును మనం ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. 12-13 వచనాలు చదువుతాను. నేను నిన్ను విడిపింపగలవాడనను మాట వాస్తవమే, అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడొకడున్నాడు. ఈ రాత్రి ఉండుము, ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపిన ఎడల సరి, అతడు విడిపింపవచ్చును. నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టము లేకపోయిన ఎడల యెహోవా జీవము తోడు, నేనే నీకు బంధువుని ధర్మము జరిపేదను, ఉదయం వరకు పండుకొనమని చెప్పాను. ఇక్కడ ఈ వచనాల్లో నేను విడిపింపగలవాడననేటువంటి మాట వాస్తవమే, కానీ నాకంటే మీకు సమీప బంధువుడు మరొకడు ఉన్నాడు. ఒకవేళ అతడు నీకు బంధువు ధర్మం జరిపించడానికి ఇష్టం లేకపోతే నేను నీకు జరిపిస్తాను అని యెహోవా జీవము తోడని ప్రమాణం చేస్తూ ఉన్నాడు. బోయజుకు విడిపించడానికి శక్తి ఉంది, విడిపించడానికి కూడా ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ దేవుడు ఏర్పరిచిన క్రమాన్ని గౌరవిస్తున్నాడు. దేవుడు ఏర్పరిచిన క్రమాన్ని గౌరవించున్నాడు. తనకంటే సమీప బంధువుడు ఇంకొక అతను ఉన్నాడు. ముందు అతనికి ప్రిఫరెన్స్, తర్వాత ఈయన. ఒకవేళ అతడు చెయ్యను అంటే నేను చేస్తాను అని చెప్తున్నాడు. అంటే దేవుడు ఏర్పరిచిన క్రమాన్ని బోయజు గౌరవిస్తూ ఉన్నాడు. ప్రభు కూడా తన వాక్యంలో సమస్తమును క్రమముగాను మర్యాదగాను జరగనీయుడి అని చెప్తా ఉన్నారు. కొన్నిసార్లు మానవులైనటువంటి మనం మనకిష్టమైన వారి కోసం కొన్నిసార్లు దైవ నియమాలు కూడా మార్చేస్తూ ఉంటాం. ఇక్కడ బోయజుకు అధికారం ఉన్నా, ప్రేమ ఉన్నా, రూతు పట్ల చాలా దయగలవాడైనా, చట్టాన్ని అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఆ వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా జరిగిస్తూ ఉన్నాడు. మనం కూడా క్రమమైన విధానంలో నడవాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే, క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మనం ఆయన అడుగు జాడలో నడవాలని మనకు ఆయన మాదిరి ఉంచి వెళ్ళారు. ఎందుకనంటే మనం ఆయన అడుగు జాడల్లో నడవాలి. పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తూ తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో 12వ వచనంలో మనం చదివితే, ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించు, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అంటున్నాడు.
మరి మన పరిస్థితి ఎలా ఉంది? ఇంకా ఆయన అంటారు, నేను వచ్చే వరకు చదువుటయందు, హెచ్చరించుటయందు, బోధించుటయందు జాగ్రత్తగా ఉండు. ఇక్కడ పౌలు గారు హెచ్చరిస్తా ఉన్నారు తిమోతిని. కాబట్టి మన మాదిరికరమైన జీవితం ఎలా ఉంది? వ్యక్తిగతంగా ప్రతి ఒక్క విశ్వాసి తన్ను తాను క్రమపరుచుకొని, సంఘమంతటిని కూడా క్రమమైన పద్ధతిలో నడిపించగలిగితే అనేకులకు సాక్షులుగా మనం ఉండగలం. ఏ ఒక్కడు తప్పిపోయినా బొక్కావాని తైలంలో ఏగబడితే అది కంపుకూడదన్నట్టు ఒక్కళ్ళం కూడా దైవీ క్రమాన్ని మీరకుండా వాక్యానుసారమైన పద్ధతిలో మనం నడుచుకోవడం మంచిది. నయోమి కూడా బోయేజు కంటే వేరొక సమీప బంధువుడు ఉన్నాడు కదా! బోయేజు మాత్రమే విడిపించగలడు అని చెప్పింది కదా! మరి నయోమి అంతకంటే బోయేజు కంటే సమీప బంధువుడి గురించి మర్చిపోయిందా? లేకపోతే బోయేజు చాలా ఆస్తిపరుడు కాబట్టి అతడు మాత్రమే విడిపింపగల సమర్థుడని తలంచిందా? ఆ విషయాన్ని మనం చెప్పలేం. అయితే తర్వాత అధ్యాయంలో మనం చూస్తాం. అతడు నేను విడిపించలేను అంటాడు. అతడు నేను విడిపించలేను. అంటే ఆ సమీప బంధువుడు దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే, మనల్ని పాపము నుండి విడిపించలేనటువంటి ధర్మశాస్త్రానికి సూచనగా ఉన్నాడు. ధర్మశాస్త్రం పాపం అంటే ఏంటో చూపిస్తది గాని, పాపం నుంచి మనకు విడుదల కలిగేటువంటి శక్తి ధర్మశాస్త్రానికి లేదు. మనల్ని విడిపించగల శక్తి. కాబట్టి అందువల్లే నయోమి ద్వారా ఆ ప్రస్తావన లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు చేశారు. ఇంకా మనం చూస్తే మన భాగంలో 3వ అధ్యాయం 14, 15 వచనాల్లో ఉదయమయ్యే వరకు అతని కాళ్ళ యొద్ద పండుకొని ఒకరినొకడు గుర్తించుపాటు వెలుగు రాకముందే లేచింది. అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళమునకు వచ్చిన సంగతి ఎవరికి తెలియపరచకండి అని చెప్పాడు. నీవు వేసుకున్న దుప్పటి తెచ్చి పట్టుకోమని చెప్పి 6 కొలల యవ్వలు కొలిచి ఆమె భుజం మీద ఉంచినప్పుడు ఆమె పురములోనికి వెళ్ళినట్టు మనం చూస్తాం. ఈ వచనాల్లో ఉదయం వరకు బోయేజు పాదముల యొద్ద ఉండి క్షేమంగా వెళ్ళుటకు దారి కనబడి మనుషులు గుర్తించుపాటి వెలుగు రాకముందే లేచి ఆమె తన పురమునకు వెళ్ళినట్టు చూస్తున్నాం. ఎందుకు అలా వెళ్ళాలి? ఎవరు చూస్తే ఏంటి? ఆమె ఏ తప్పు చేయలేదు కదా! తన మనస్సాక్షి కూడా నేనే తప్పు చేయలేదని చెప్తుంది కదా! అలా వెళ్ళడం ఎందుకు అనే సందేహాలు మనల్ని వేధిస్తూ ఉంటాయి. మనకి తెలియనప్పుడు మనం నమ్మాల్సింది ఒకటే బైబిల్‌లో. బైబిల్‌లో తప్పు లేదు, ఉండదు. ఎందుకంటే అది దేవుని ఆత్మ ద్వారా రాయించబడినటువంటి గ్రంథం. దానిలో ఉన్నటువంటి మర్మం, లేకపోతే దానిలో ఉండే ఉద్దేశం నాకు పూర్తిగా తెలియలేదు అని నమ్మడం అనేది ఉత్తమం అన్నమాట. ఇంతవరకు రూతు తన ప్రవర్తనలో ఎంతో మాదిరికరంగా ఉంది. ఇప్పుడు రాత్రికాల సమయంలో ప్రయాణం చేసిందనుకోండి, ప్రమాదానికి గురి కావచ్చు. కాబట్టి దారి కనబడి ఇతరులు ఒకరినొకరు గుర్తించలేనటువంటి ఆ వెలుగు వచ్చేటప్పుడు ఆమె పంపించబడతా ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూస్తే, ప్రభు దృష్టి యందు మాత్రమే కాక యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా
ఆలోచన కలిగి ఉండాలి అంటాడు. కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం 21వ వచనం. ఎలయనగా ప్రభు దృష్టి యందు మాత్రమే గాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన దాని గురించి, యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచించుకోవాలి. కాబట్టి రూతు మంచిదాన్ని ఎంచుకుంటుంది. రోమపత్రిక 14వ అధ్యాయం 16వ వచనాన్ని చదివితే, మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి అంటారు. అంటే తనకున్న మంచి పేరు దూషణ పాలు కాకుండా కాపాడుకుంటూ ఉంది. ఉత్తమమైన పద్ధతిని ఎంచుకుంటుంది. కాబట్టి సందేహాలన్నీ మానేసి పరిశుద్ధమైనటువంటి నేత్రాలతో దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలించాలి. ఇంకా మన భాగంలో చూస్తే 17వ వచనం చూస్తే, నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ 6 కొవల ఎవలను నాకు ఇచ్చానన్నాడు. నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దు. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నయోమి ఒకప్పుడు సమృద్ధి గలదానిగా ఉండి మోయాబు దేశానికి వెళ్ళింది. రిక్తురాలిగా బెత్లెహేంకు వచ్చింది. రిక్తురాలు సమృద్ధిని పొందాలని నిరూపించడానికి తాను చేసినటువంటి వాగ్దానాన్ని తాను చేసిన వాగ్దానం మందు ఆలస్యం చేయకుండడానికి గుర్తుగా ఈ విషయం ఉంది. కాబట్టి ఆమె భుజం మీద మోసుకుని తీసుకొచ్చింది. భుజం మీద మోసుకొని పోవడం, భుజము అంటే భారం భరించేది. మన భుజాలు కూడా భారాన్ని భరించేవిగా ఉండాలి. మన భుజములు ఎల్లప్పుడూ భారాన్ని భరించేవిగా ఉండాలి. సంఘ పరిచర్యలో మనకు చేతనైనంత మట్టుకు భారాన్ని మనం భరించాలి. భారాన్ని భరించడం, చేయి చాపి ఇతరులకు ఇవ్వడం, ఇతరులను ఆదరించడం, ఇవన్నీ కూడా సంఘ పరిచర్యల్లో భారాన్ని భరించుట లాంటివే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో మనం చదివితే, వారు దాతృత్వమందు బహుగా విస్తరించారు అంటారు. వారు తమ సామర్థ్యం కొలదియే కాక సామర్థ్యం కంటే ఎక్కువగా ఇచ్చారని మాసిదోనియా సంఘస్థులను గూర్చి పౌలు సాక్ష్యం ఇస్తా ఉన్నారు. కాబట్టి ఉత్తమమైన ప్రతి కార్యాన్ని చేయడానికి దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు అని పౌలు గారు వారితో, కొరింథీ సంఘంతో చెప్తున్నాడు. కాబట్టి పరిశుద్ధుల అక్కరలకు మనం సహాయం చేయడం మాత్రమే కాకుండా సంఘ పరిచర్య భారాలను మనం మోయవలసిన వారంగా ఉన్నాం. మన ప్రభువు మన పాప భారాన్ని సిలువలో మోసుకొని పోయి మనకు సులువైనటువంటి ఈ పరిచర్య భారాన్ని ఆయన అప్పగించారు. కాబట్టి మనకు అప్పగించిన దానిని ప్రభు చెప్పినట్టు చేసి ప్రభువును మనం గణపరచడం మంచిది. ఇంకా మనం చూస్తే కొందరు తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు విషయంలో వారు చేయవలసినటువంటి పనులను కొన్నిటిని నేర్పరు. విద్యాభ్యాసంతో పాటు మగపిల్లలు ఇంటిలో చేయవలసినటువంటి పనులు వారికి నేర్పాలి. వారిని నేర్పరులుగా చేయడం అనేది మంచిది. అలాగే సంఘంలో పెద్దలైనటువంటి వారు చిన్నలైన వారికి పనులు నేర్పి భారం మోపవలసిన వారంగా, వాక్యపూర్వకంగా వాళ్ళని హెచ్చరించి తర్ఫీదు చేయాల్సిన వారంగా ఉండాలి. అలా చేస్తే ప్రయోజనం. అందుకే యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే అని విలాప వాక్యములో మనం చదువుతాం. మత్తయి సువార్త 11:29-30 వచనాల్లో మనం చదువుతాం. 11వ అధ్యాయం 29-30 వచనాల్లో చూస్తే, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది అంటారు. ఎలాగనగా నా కాడి సులువుగాను
నా భారము తేలికగానే ఉందని ప్రభు చెప్పారు. నేర్చుకొనుట అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ప్రభువు పాదాల చెంత మనం కూర్చొని నేర్చుకోవాలి. అలాగ మనం ప్రభు దగ్గర నేర్చుకొని పరిచర్య జరిగించి, మన సొంత అభిప్రాయాలు, సొంత ఉద్దేశాలతో కాకుండా ఆయన చిత్తానుసారంగా జరిగించాలి. ఇక్కడ ఆ రాత్రి బోయజు పాదాల దగ్గర ఉందామె. ఆయన చెప్పినట్టుగా తెల్లవారుజామున లేచి వెళ్ళింది. కాబట్టి దైవ చిత్తానుసారంగా మనం నడిచితే మంచిది. మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, రూతు ప్రభువైన యేసుక్రీస్తుకు క్షమించాలి. బోయజు ప్రభువైన యేసుక్రీస్తుకు, రూతు సంఘానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఆయన పాదముల చెంత మనం కూర్చొని నేర్చుకోవాలి. మన సొంత అభిప్రాయాలతో, సొంత ఉద్దేశాలతో మనం నడిస్తే కొన్నిసార్లు అవి ప్రయోజనకరంగా ఉండవు. ఉదాహరణకి దావీదు మందసాన్ని తీసుకురావాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. మందసాన్ని మోయాల్సినటువంటి విధానం పరిశుద్ధ గ్రంథం ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. కానీ భుజాల మీద మోసి తీసుకురాకుండా క్రొత్త బండి మీద కట్టి, క్రొత్త బండి మీద తెస్తూ ఉన్నారు. దైవ చిత్తాన్ని నెరవేర్చలేకపోయాడు. అందుకే ఆ పని కొనసాగలేదు, మధ్యలోనే ఆగిపోయింది. అలాగే మనం కూడా మన సొంత ఆలోచనలతో ఏ పని జరిగించినా మనం దైవ చిత్తాన్ని నెరవేర్చలేం. ప్రభు దగ్గర నేర్చుకున్న వారికి ఆయన కాడి సులువు, ఆయన భారం తేలిక అని చెప్తా ఉన్నారు. అలాగే మనం కూడా ఆయన భారాన్ని, సంఘ భారాన్ని భరించేవారుగా ఉండాలి. ఇంకా మనం చూస్తే 16వ వచనంలో, ఇంటికి వచ్చిన వెంటనే నయోమి ఆశతో, నా కుమారి ఈ పని ఎట్లు జరిగింది అని విచారించి తెలుసుకుంటా ఉంది. 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం, నేను నీకు మేలు కలుగునట్లు నీ విశ్రాంతిని గురించి విచారించవలసిన దానిని కదా అంటున్న నయోమి తన విశ్రాంతిని మర్చిపోయి ఆ రాత్రి సమయం అంతా రూతు యొక్క విశ్రాంతిని గురించి ఆలోచిస్తూ ఉంది. ఎంత మంచి అత్త చూడండి ఒకసారి. మనం కూడా మన బిడ్డల విషయంలో ఇలాంటి ఆలోచన కలిగి ఉండాలి. బిడ్డల రక్షణ గురించి ప్రార్థిస్తూ వారిని రక్షణలోకి నడిపించడం అనేది మంచిది. అలా చేయకపోతే ఇప్పుడైనా సరే మనం ప్రార్థించి ఆయన పనిలో మనం ముందుకు కొనసాగాలి. మానవుని రక్షణ విషయంలో కూడా దేవుడు అందరూ అంతటా రక్షణ పొందాలని ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. కాబట్టి మన బిడ్డల యొక్క విశ్రాంతి విషయమై మనం కన్నీళ్లతో ప్రభువును వేడి దైవ చిత్తాన్ని మనం జరిగించేవారుగా ఉండాలి. ఇంకా మనం చూస్తే 18వ వచనంలో, అప్పుడు ఆమె, నా కుమారి ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే గాని ఆ మనుష్యుడు ఊరకుండడు గనుక ఇది ఎలాగూ జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండుము అన్నాను. ఈరోజు ఆ విషయం నెరవేరిస్తేనే గాని ఆ మనుష్యుడు ఊరకుండడు. కాబట్టి ఇది ఎలా జరుగుతుందో నీకు తెలిసే వరకు నువ్వు కామ్గా ఉండు, ఊరకుండు అంటాడు. కీర్తన 37:5లో, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము అని ఉంటుంది. ఆయన నీ కార్యములు నెరవేర్చును అని మనం చదువుతాం. మరొక చోట, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనియ్యడు అని చదువుతాం. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం,
5వ అధ్యాయంలో పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. అంటే లక్ష్యము చేయిస్తున్నాడు. ఆయన మిమ్మును గూర్చి లక్ష్యము చేయిస్తూ ఉన్నాడు అంట. కాబట్టి మనం దేనిని గూర్చి చింతించాల్సిన అవసరం లేదు. అందుకే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదివితే, దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి అంటారు. కాబట్టి మనం దేనిని గూర్చి చింతపడకుండా ప్రతి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు ప్రభువుకు తెలియచేయాలి. దేనిని గూర్చి చింతపడొద్దు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా ప్రభు చెప్పిన మాట అదే. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం నుంచి మనం చదివితే, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతపడకుడి. ఎందుకంటే ఆహారం కంటే ప్రాణం, వస్త్రము కంటే దేహం గొప్పవి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కొట్టలో కూర్చుకోవు, అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు. కాబట్టి దేనిని గూర్చి చింతపడొద్దు. చింతించినందువలన మన పరిస్థితులు మారవు. వస్త్రముల గురించి మీరు చింతించొద్దు. అడవి పూలను ఎలాగైతే ప్రభు అలంకరిస్తున్నాడో, సమస్త వైభవంతో నిండిన సొలొమోను సహితం వాటిలో ఒకదాని వలెనైనా అలంకరించబడలేదు కదా. నేడుండి రేపు పొయ్యిలో వేయబడే అడవి గడ్డిని, దాని పువ్వుల్ని ఎంత చక్కగా డెకరేట్ చేస్తే, అలంకరిస్తే, మరి నిశ్చయముగా మీకు వస్త్రాలు ధరింపజేస్తాడు కదా. కాబట్టి ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం అని చింతించొద్దు. అన్ని జనులు వీటన్నిటి విషయమై చింతిస్తారు. కాబట్టి మనము మొదట ఆయన రాజ్యమును, నీతిని వెదకాలి. ఆయన రాజ్యమును, నీతిని వెదకాలి. ఆయన రాజ్యం అంటే భోజనం, పానం కాదు, పరిశుద్ధాత్మ యందలి ఆనందము అంటారు రోమపత్రిక 14:17. కాబట్టి మన భారము యెహోవా మీద మోపాలి. మనం ఊరుకోవాలి. ఆయన మనల్ని గూర్చి లక్ష్యము చేస్తూ ఉన్నారు. కాబట్టి మన భారాలన్నీ ఆయన మీద వేసి మనం నిశ్చింతగా ఉండాలి. ఇవి 3వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే 4వ అధ్యాయాన్ని రేపు దినం ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమానాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.